నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ నేతలకి ముందు చూస్తే నొయ్యి, వెనుక చూస్తే గొయ్యిలాగా అయిపోయింది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారేమో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయని చెప్పేసి తను అనడం జరిగింది. ఇక్కడ చూస్తేనేమో వైసీపీ నేతలకి టీడీపీ డోర్లు అయితే క్లోజ్ అయిపోయాయి. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి వైసీపీ నేతల పరిస్థితి ఏమైందంటారు? అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చాలా మంది కార్యకర్తలే కావచ్చు, చిన్న పార్టీ నేతలే కావచ్చు, అండ్ ఇప్పుడు గెలిచిన ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అసలు మీరు అన్నట్టు ముందంతా కళ్ళు మూసుకుపోయాయి అని అనకూడదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. అంటే ప్రజలు ఎప్పుడైతే 151 మంది ఎమ్మెల్యేలని అలాగే ఒక 22 మంది ఎంపీలని ఇచ్చారు 2019లో, సో మన మీద ఇంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నారు అని ఫీల్ అవ్వలే. ఇది మా గొప్పతనం, నా వల్లే నేను గెలిచాను అన్నట్టు ఫీల్ అయ్యారు. అది కరెక్ట్ కాదు. మన మీద అంత గెలిపి వచ్చిందంటే ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, మనం ఎంత నిబద్ధతగా ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, అకౌంటబిలిటీ అంటారు, అది ఉండాలనేది అది ఆలోచించలేదు. మేబీ సరే ఈ పథకాలు ఏవైతే అనుకున్నామో పథకాలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకున్నారు, కానీ అన్నిటికీ ఇప్పుడు ఎలా ఉంటే సరే మీరు ఇంటికి వస్తున్నారు, మీకు కావాల్సినవన్నీ పెడతాను అని చెప్పారు. ఏం కావాలి, అన్నము కూర పప్పు అన్నీ పెట్టారు. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. అప్పుడు వరకు వండి పెట్టేశారు, అయిపోయింది. మరి నెక్స్ట్ రేపటికి ఎల్లుండికి అనేది ఆలోచన ఉండాలి కదా. ఈ రోజు పెట్టేశాం కదా, హ్యాపీ, వాళ్ళు బాగా హ్యాపీగా తిన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అనుకున్నారు. అలాగే పథకాలు కూడా రీచ్ అయిపోయాలే అని అనుకున్నారు, కానీ కొన్ని పథకాల వరకు ఓకే. అందులో కొన్ని పథకాలు ఇబ్బందికర పథకాలు. అంటే ఇబ్బందికర పథకాలు అంటే ఒక రకమైన నెగ్లిజెన్సీ, బద్ధకం పెరిగిపోయే పథకాలు అవి, నిరుద్యోగ వృత్తి అలాంటివి. కానీ ఇంకా వేరే ఈ ఆటో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేవి కూడా అలా ఇస్తూనే ఇంకో పక్క రోడ్ ట్యాక్స్లను, లేదంటే ఆ రోడ్లు అధ్వానంగా ఉండడం వల్ల బండి త్వరగా రిపేర్కి రావడం, డ్యామేజ్ రావడం కూడా జరిగింది. అంటే ఇచ్చేది పావలా ఇస్తూ రూపాయి వెనక్కి తీసుకున్న పరిస్థితి అయింది. మొన్న ఒక ఆయన ఎవరో కర్ణాటక ఆయన, అంటే ఇక్కడ తెలుగువాడే, అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాడంట. ఆయన చాలా బాగా ఒక 20 minutes వీడియో చేసి పెట్టాడమ్మా, చూశాను. బ్రదర్ మీరు కొద్దిగా చూడాలి అని పెట్టాడు. ఏం చూస్తే చాలా వివరంగా ఎవరికి ఏమి ఇచ్చారు, వాళ్ళు అక్కడ నుంచి వచ్చిందంతా, వీళ్ళు పోగొట్టుకుందంతా, ప్రతిదీ పైగా ఇచ్చేది కూడా ఎవరిది ఇచ్చారు, మందే ఇచ్చారు, మంది మనకే ఇచ్చారు. అలా కాకుండా ఎవరి కాళ్ళ మీద నిలబడేలా బతికేలా చేసి ఉంటే వేరేలా ఉండేది. పోనీ అది వదిలేను, ఇంకా ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే మనం వెనక్కి రాలేం. సో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇలా ఉండడం ఘోర పరాభవం. అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా నోచుకోలేని పరాభవంతో ఉండడం ఖచ్చితంగా నాయకులు అనేవారు పక్క చూపులు చూస్తారుగా. ఎక్కడైనా సహజం అది, బెల్లం దగ్గర చేమలను చేరుతాయి అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా అట్లా షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఎవరైతే భారీగా విమర్శలు చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి అమ్మ నాన్న ఫ్యామిలీ మెంబర్స్ లోతో మాట్లాడారో వాళ్ళకి అసలు మాట్లాడడానికి కూడా అర్థం లేకుండా అయిపోయింది. పక్కపాటి చూపులు చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సో అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెవెల్కి మాట్లాడారో వాళ్ళు అయితే తలుపులు వేసుకొని ఉంటున్నారు, లేదా ఎక్కడికో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఐ మీన్ అబ్స్కాండ్ అయిపోయారు. దాన్ని ఏమంటారు, లైవ్ లో ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఇంకొంతమంది ఏం చేయాలి తెలియక వేరే పార్టీకిలోగా కొన్ని ప్రయత్నాలు అయితే చేసుకున్నారు. ఆ సఫలం అవ్వకపోవడంతో ఇంకా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మేము అలాగా మా పార్టీ ఎలాగా అన్నట్టు మాట్లాడుతున్నారు. అవి ఎవరో మీకు ఏ పార్టీకి అర్థమయ్యే ఉంటుంది. ఆ నాయకులు ఎవరు అంటే ఎవరైతే బాగా దుయ్యబట్టారో ప్రతిపక్షాలని, ఎస్పెషల్లీ టీడీపీని కానీ జనసేన కానీ. మరోవైపు టీడీపీ ఏం చేస్తున్నాయి, టీడీపీ కానీ జనసేన కానీ ఇంకా మీరెవరు మాకు ఉత్తరా బాబు మీకు నమస్కారం అని చెప్పి డోర్లు క్లోజ్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు వీళ్ళకి ఆప్షన్ లేదు. పోనీ అలా అని ఇప్పుడు వెళ్ళి నాయకుడు కలిసి వివరిద్దామంటే నాయకుడు అప్పట్లో వినే పరిస్థితి లేదు. ఇప్పుడు నాయకుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడంట. సిద్ధంగా ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం, మళ్ళీ మా మీద రుద్దుతాడినా, మాకే ధర్నాలు చేయమంటాడు, మాకే జెండా పట్టుకుని మోగమని చెప్తాడు. అంత అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చాక నా ఫోటో వల్లే గెలిచాం, మా పథకాల వల్లే గెలిచామని చెప్తాడు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక మీటింగ్ లో అయితే చెప్పడం జరిగింది కదా సార్, అంటే ఎమ్మెల్సీల గురించి వాళ్ళతో మీటింగ్లు అయినప్పుడు మీరు గట్టిగా ఉండండి, ఎవరు ఏం చెప్పినా కూడా వినకండి, పార్టీ మారకండి, మళ్ళీ మనం ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి తోడుగా నిలుద్దాం, గొంతెత్తి మాట్లాడదాం, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఇంకొంతమంది నేతలు కూడా చెప్తున్నారు, మా అన్నకి ఎందుకు సిగ్గు,
మాడిన ఎందుకు సిగ్గుపడాలి, మేము చాలా మంచి పాలన చేశామని చెప్పేసి. అవును, అట్లే రోజా గారు అదే మాట్లాడారు, తర్వాత ఇంతకు ముందు అమర్నాథ్ గారు అదే మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అంటే ఎప్పుడు ఆల్మోస్ట్ 4వ తేదీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నారు, అంటే 10-15 రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బాగుంది. ఎప్పుడు ముందంత ఎందుకు మాట్లాడలేపారు? దిశానిర్దేశం మళ్ళీ నాయకుడు అనేవాడు ఫోన్లు చేసి అందరికీ మాట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళకి వాయిస్ వస్తుంది. ఏ కొద్ది మంది ఎవరైతే వేరే పార్టీలు కూడా వెళ్ళడానికి అర్హత లేదో, వెళ్ళలేరు, వాళ్ళకి ఒక న్యూనత భావం, గిల్టీ ఫీలింగ్ వల్ల ఇంకా వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది. సో ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తారు? బయటకు వచ్చి మరి తప్పదు, గత్యంతరం లేదు కాబట్టి ఏదో వాళ్ళ మనుగడ కాపాడుకోవాలి, మళ్ళీ ఎలక్షన్స్ వరకు మరి మేము ఉన్నాంరా బాబు, జనాల్లోనే ఉన్నాము అని తెలియజెప్పాలంటే ఆ మాత్రం ప్రెస్ మీట్లో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసులు పుష్పగుచ్చం ఇస్తేనే తీసుకోలేదు, రిజెక్ట్ చేశారు సున్నితంగానే. మళ్ళటప్పుడు ఆ పార్టీలో ఉంటూ వాళ్ళు కొమ్ము కాస్తూ వీళ్ళ నానా మాట్లాడిన వాళ్ళని ఎలాగ తీసుకుంటారు? తీసుకోలేరు. కాబట్టి డోర్స్ క్లోజ్డ్. సాధారణంగా ఉండే వాళ్ళు క్లోజ్. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ కూటమిలో తీసుకున్నామంటే వీళ్ళకే ఇంకా సర్దుబాటు చేయాలి, వాళ్ళకి ఆ పవర్ ఇవ్వాలి, వీళ్ళకి పవర్ ఇవ్వాలి, వీళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వాలి అని ఇప్పటికే భర్జనలు అవుతున్న నేపథ్యంలో ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళని ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడ ఒకవేళ తీసుకున్నా వీళ్ళందరూ ఎవరు కోవట్లా ఉంటారో ఏమో భయం. ఎవడు మన దగ్గరకు వచ్చి కోవట్లా పనిచేస్తున్నాడు? ఇవాళ రేపు డబ్బు అనేది శాసిస్తుంది కాబట్టి సరే ఒక నాయకుడు వచ్చినప్పుడు వాడిని తీసుకున్నామంటే వాడు ఇవాళ వచ్చి రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ ముందు జంప్ అయిపోతాడేమో, కోవట్గా మారిపోతాడేమో, ఇలాంటి భయాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి టీడీపీ డోర్స్ క్లోజ్ చేసుకుంది, జనసేన కూడా ఆల్మోస్ట్ ఆల్ డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే బాబు వీళ్ళందరూ ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు మనకు వద్దు అనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కూటమి కాన్సెప్ట్. ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించడానికి ఎంత పెద్ద బాధ్యత ప్రజలు మన మీద పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దుర్వినియోగం పరచకుండా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఏ దృక్పథంతో, ఏ ఆశలతో అయితే వాళ్ళు ఓటు వేశారో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు. అందుకే డే 1 నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆయన అప్పుడే చూసారు, పోలవరం అయిపోయింది కదా, ఎక్కడ అయిపోయింది, ఎంతవరకు ఆగింది, ఏంటి, అటువైపు ప్రతిదీ కూడా చకచక ప్రతి శాఖ యొక్క సమావేశం నిర్వహిస్తూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఇంకా మరి పార్టీ ఫిరాయింపుల్ని వాళ్ళు చేర్చుకోవడం పద్ధతిలో లేరు. వైసీపీ వాళ్ళు కూడా పాపం ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే ఒక ఆప్షన్ బీజేపీ ఉంది. ఎందుకంటే బీజేపీ మీద ఎక్కువగా విమర్శలు చేయలేదు. అండ్ మోర్ ఓవర్ మన ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సింగులర్ వాడారు తప్ప మోడీ గారి దగ్గరకు వచ్చేసరికి మోదీ గారు అని వాడాల్సి వచ్చింది. మరి అక్కడ భయమో లేకపోతే ఇంకా ఫ్యూచర్ లో మనం వీళ్ళతో కలుస్తాం ఉద్దేశమో తెలియదు, కానీ లేకపోతే వాళ్ళ స్వయంగా ఏమన్నా ఏమో మరి అవి తెలియాలి. సో అందుకు ఆ బీజేపీతో ఎక్కువగా మన ఆంధ్రాలో కూడా బీజేపీ పెద్దగా లేదు కాబట్టి వాళ్ళు విమర్శించలేదు అనేది కూడా ఒక వార్త. సో వాళ్ళు కొద్దిగా దువ్వుకుంటే ఇప్పుడు కాకపోతే 2029కైనా మనకు అవకాశం ఇస్తారు కదా అని కొంచెం టచ్ లో ఉంటున్నారు. అంతేగాని వీళ్ళు ఇప్పుడు నాయకుడు తిరిగి రెండ్రా బాబు మిమ్మల్ని కలుస్తానా కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందరు రివర్స్ లో తిడుతున్నారు కదా, ఓపెన్ గా చాలా మంది బయటకు వచ్చి బాబు నీ నిర్వాహకం వల్ల ఆయన కనీసం ఇదవలేదు, పోనీ ఇప్పటికైనా మేము వచ్చి వీళ్ళు కలిసి అయ్యా ఎలాగని చెప్పినా ఇప్పటికి ఎలాగా అంటావు, రేపు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ మమ్మల్ని పట్టించుకోవు. ఎందుకంటే 2014లో నీ వెంట ఉన్న వాళ్ళు ఎవరు కూడా 2019 తర్వాత నీ వెంట లేరు అనేది చాలా మంది అభిప్రాయం. కాబట్టి ఇంకా వెళ్తున్న కొద్దీ రకరకాల మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి వాళ్ళ టార్గెట్ ఏంటంటే పార్టీని బతికించుకోవాలి, మనుగడలో ఉండేలా చూసుకోవాలి. చూద్దాం అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.